సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం బ్రూక్ హెవెన్ ఆడబోతున్నాం యాజ్ వీరసింహారెడ్డి. టన్ 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 టన్. చూడు రాజీ, నేను ఇట్లా జాయిన్ అయ్యా కదా, జాయిన్ అయినా కానీ ఒక అమ్మాయి చూడు, షీస్ లైక్ ఫాలోయింగ్ మీ. నేను ఓకే, సో మనం మన ఇంటికి వెళ్దాము. ఆగు, పెద్ద కార్ తీస్తా. రిజ్జు జాయిన్ అవ్వు రాజీ. సో కాసేపట్లో నరసింహారెడ్డి కూడా జాయిన్ అవుతాడు అనమాట. హీస్ జాయినింగ్. యా, దీంట్లో వెళ్దాం. పెను తుఫాన్. సో ఇదంతా మందే, మన బ్రూక్ హెవెన్ అంతా మందే అనమాట. రిజ్జు జాయిన్ అవుతావా అవ్వవా నువ్వు? తింటున్నామా? యా ఓకే, మన ఇల్లు ఇక్కడ కాదు గాయస్ ఉంది. ఆగండి, ఫస్ట్ ఇట్లా స్పీడ్ పెంచుకోవాలి. యా, సో ఇప్పుడు మనం మన ఇంటికి పోదాం. అక్కడ కాదు, కానీ అది కూడా మన ప్లాటే అనమాట. వెయిట్ రే. ఏ రిజ్జురా. యా, సో ఇది మన ఇల్లే. ఓకే, సో ఇది మన ఇల్లు. యాక్చువల్లీ మన ఇల్లు కాదు, నా ఇల్లు. ఇది వీరసింహారెడ్డి గాడి ఇల్లు. ఓకే, సో లోపలికి పోదాం. నాకేంటి రాజు ఈ స్పీడ్ రన్ చేసే ఆప్షన్ పోయింది. వచ్చిందిలే. యా, సో మన ఇంట్లోకి అడుగు పెడదాం. ఓకే, సో వీఆర్ హియర్. సో స్టార్టింగ్ వచ్చేసి ఇది మా లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్లో ఒక టీవీ ఉంది. సో ఈ టీవీ మాకు ఒక 10 lakhs. యా, జస్ట్ 10 lakhs అనమాట. ఈ స్పీకర్లు ఉన్నాయి కదా పక్కన, అవేమో ఇదొక 2 lakhs, ఇదొక 2 lakhs, అంటే కలిపి 4 lakhs. తర్వాత ఈ టేబుల్ ఉంది కదా, ఇది వచ్చేసి మేము యూరప్ నుంచి కొన్నాం. దిస్ ఈజ్ జస్ట్ 1 lakh అనమాట. ఇదే మా చీపెస్ట్ థింగ్ మా ఇంట్లో ఉన్న దాంట్లో. ఈ 2 సోఫాలు కలిపి ఒక 50 lakhs ఉంటాయి. యా, గంతే. ఇది మా టేబుల్. యాక్చువల్లీ నాకు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి సో నేను ఒక్కడనే ఉంటున్నాను ఇంట్లో. మా మమ్మీ ఇంకా మా డాడీ ఏమో దే ఆర్ లివింగ్ ఇన్ ఫ్రాన్స్ అనమాట. యా, సో ఇట్స్ జస్ట్ మీ అండ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్. మీరు నా ఫోన్ చూసుకోవచ్చు. ఓకే, సో ఇదేమో మా కిచెన్, ఐ మీన్ నా కిచెన్. ఇక్కడ వాష్ చేసుకోవచ్చు హ్యాండ్స్. నా అందాన్ని చూసి పడిపోకండి. నేను అబ్బాయిని రాజు, దీంట్లో వీరసింహారెడ్డి అని చెప్పా కదా. సో ఇదేమో మా బాత్రూమ్ అనమాట. మా బాత్రూమ్ అంటున్నాను ఏంటి, నా బాత్రూమ్. యా, సో ఇది సెకండ్ బాత్రూమ్. ఇది కూడా కొంచెం చాలా ఎక్స్పెన్సివే అండి. అంటే ఈ టైల్స్ ఉంటాయి కదా, ఈ టైల్స్ ఒక్కొక్క టైల్, ఇదిగో ఒక్కొక్క టైల్ వచ్చేసి 1 crore ఉంటుంది. అలా ఇలా ఇవన్నీ కలిపేస్తే అమ్మో ఎంత ఉండిద్దో నాకే తెలియదు. యా, ఈ సీట్ కూడా ఉండిద్ది, ఒక 1 billion ఉంటుంది. హే, అలా చూడకూడదు.
యా. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇది నా ఫ్యూచర్ పిల్లల కోసం ఆల్రెడీ పెట్టేశాను. ఇది కూడా వాళ్ళ కోసమే. అండ్ నా ఇది మా వైఫ్ కండి ఈ రూమ్. అంటే నాకు తనకి ఎప్పుడైనా గొడవ అయినప్పుడు షీఈస్ గోయింగ్ టు స్లీప్ హియర్. అంటే ముందే ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను. ఎస్. ఓయ్ అది నా వైఫా? హే రిజ్జు చూడు, ఒక అమ్మాయి వచ్చింది ఇంటికి. ఫాలో. హాయ్ చెప్దాం ఆగు. ఇదే ఫస్ట్ అమ్మాయి. ఓ సారీ చెప్పింది. ఇట్స్ ఓకే బంగారం, ఇట్స్ ఓకే బంగారం. ఆగు. హౌ ఆర్ యూ అని అడుగుతా. ఎత్తుకొని తీసుకెళ్తా లోపలికి. అమ్మ ఏంటి వాట్ ద ఫడ్జ్ అంటుంది. నేనేం చేశానమ్మా? నువ్వేగా మా ఇంట్లోకి వస్తే నేను బ్యాన్ చేయకుండా లోపలికి రమ్మంటుంది. వాట్ డూ మీన్? వాట్ రే? వై ఆర్ యూ గోయింగ్? ఆగవే. కమ్ ఫాలో మీ అంట. ఈ పిల్లని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి గాయస్. ఎత్తుకుంటా. గెట్ లాస్ట్ అంటుంది దొంగమోహంది. పోవే, అయినా నాకు వద్దు. ఓకే సో గాయస్, కమింగ్ బ్యాక్ టు వేర్ వీ వర్. నేను ఎక్కడున్నాను ఇందాక? బెడ్రూమ్లో ఉండే. యా. సో ఇది మా వైఫ్ బెడ్రూమ్. హే హూ ఇస్ దిస్? మళ్ళీ ఎవడు? ఛీ, నేను గేని కాదు. ఆగు రే, ఆగరా రే దున్నపోతి, ఆగు. వెయిట్. షిట్ బై మిస్టేక్ క్యారీ రిక్వెస్ట్ పెట్టా ఆడికి. సో ఇలాంటివి మా ఇంట్లో కామనే గాయస్. అంటే నేను చాలా రిచ్ కదా ఇట్లా. సో వీళ్ళందరూ రానికి ట్రై చేస్తారు. పోరా, ఐ డోంట్ కేర్. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. యా. సో దిస్ ఇస్ మై వైఫ్స్ రూమ్. తర్వాత ఇది మా ఇద్దరిది కలిపి అనమాట. నాకేమి అట్లా సపరేట్ రూమ్ అవసరం లేదు, తనతోనే పడుకుంటా. ఈ సైడ్ ఏమో తను పడుకుంటుంది, నేనేమో ఇటు పడుకుంటా, ఎందుకంటే షీ మైట్ ఫాల్. ఇది వచ్చేసి మా బాల్కనీ. అంటే ఇలా మేమిద్దరం అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటాం అన్నమాట ఈ అరుంధతి నక్షత్రం. ఓ ఐ థింక్ ఇట్స్ మై వైఫ్. లెట్ మీ అన్నా నేను. లెట్ మీ సీ. ఆ పిల్ల మళ్ళీ వచ్చింది రాజీ. అసలు కాంపిటీషన్ స్పెల్లింగ్ ఏంది? కాంపిటీషనా? COMPETITION. అయితే అందంలో కూడా మీరే గెలిచారు. ఎవరితో నేను అంటుంది? సిగ్గులేదానా? ఆగు. ఏంది నన్ను అట్లా చూస్తుంది? హాయ్, రావే లోపలికి. వెళ్ళిపోయింది. ఓకే గాయస్, ఇంకంతే మా ఇల్లు. నేను ఆపేస్తున్న వీడియో. రిజ్జు నువ్వు రావట్లేదు కానీ నేను ఆపేస్తున్న వీడియో. ఓకే ఇంకోసారి మన ఇల్లు చూసుకుందాం. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.